చిన్న తిరుపతిలో ఏ గుడిలో లేని విధంగా విమాన గోపురం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి అర్ధ విగ్రహం, ఇంకొకటి సంపూర్ణ విగ్రహం. ఇలా 2 విగ్రహాలు ఎందుకు ఉంటాయంటే, పూర్వం ద్వారక అనే మహాముని శేషాద్రిగిరి పైన విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణువు దర్శనమిచ్చి తాను ఒక వాల్మీకంలో ఉన్నట్టు చెబుతాడు. ద్వారకామునికి వాల్మీకంలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. కాకపోతే అర్ధ విగ్రహం మాత్రమే కనిపిస్తుంది. కానీ మిగిలిన అర్ధ భాగం పాతాళ లోకంలో ఉన్న బలి చక్రవర్తి పూజిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామిని ద్వారకాముని కనుగొన్నారు కాబట్టి ఈ క్షేత్రం ద్వారకా తిరుమల అని పిలువబడుతుంది. భక్తులందరూ వెంకటేశ్వర స్వామికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి రామానుజాచార్యుల వారు నిలవెత్తు విగ్రహాన్ని అర్ధ విగ్రహం వెనకాలే ప్రతిష్ఠించారు. అలా ఒక విమాన గోపురం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి కృతయుగం చరిత్ర కూడా ఉంది. తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువగా వెళ్ళే క్షేత్రమే ఈ ద్వారకా తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.